ప్రభుత్వం బీసీ కులానికి చెందిన వడ్డెర్ల అభివృద్ధికి క్వారీ లీజుల్లో 33% రిజర్వేషన్ కల్పించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మిశెట్టి రమాదేవి ఈ సందర్భంగా వడ్డెర సంఘం కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే దామచర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మల్లాంటి వారని 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ విజయానికి అండగా నిలిచిన వడ్డెరలకు ఇచ్చిన హామీను అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుంచాల వెంకటేశ్వర్లు, బండారు రామకృష్ణ, ఉప్పు శ్రీనివాసులు, పల్లపు వెంకటేశ్వర్లు, గుంజి విజయలక్ష్మి, కుంచాల లక్ష్మి, గుంజి సుబ్బారావు, బండారు చలపతిరావు, బండారు భానుప్రసాద్, తన్నీరు వీర్రాఘవులు, కుంచాల రామరాజు, వేముల సుబ్బారావు, బండారు శేషగిరి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. హలో, అవునండి. ఏం ఫోటో? సతీష్ ఏది ఫోటో? ఏది పైగా అందరూ వస్తారు లైన్లో. అసీనా నవ్వాలి కొంచెం నువ్వు. ఓకే. ఓకే అన్న, అందరూ ఒకసారి చూడండి అన్న. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఎన్నికలకు ముందు బీసీలకి, మన వడ్డెల కులస్తులకి క్వారీల్లో 15% ఏదైతే రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పారో 15% కాకుండా ఈరోజు 30%, అది 33% కేటాయించింది. అలాగే వారు ఏదైనా సూపర్ 6 పథకాలు తీసుకున్నా కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఎంతో కృషి చేస్తా ఉన్నారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మన వడ్డెర్లందరిలో కూడా ధన్యవాదాలు తెలపాలని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన లోకేష్ బాబు గారికి, ఇక్కడ మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మన వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అన్న గారికి కూడా ప్రతి ఒక్కరిలో కూడా మనం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వడ్డెర్లకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా వారిలో 15% రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అదే హామీని ఈరోజు 30%ను ఇస్తామని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారు. ఇది మాకు వడ్డెర్లకు ఘన విజయంగా మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి, మా టౌన్ శాసనసభ్యులు జనార్దన్ గారికి ఈరోజు మేము పాలాభిషేకం చేస్తున్నాం. కాబట్టి దీన్ని సక్రమంగా అమలు చేసేందుకు మా జనార్దన్ గారు కూడా సహకరిస్తారని, దాంట్లో భాగంగా ఈ బీసీ మంత్రి సవితా మేడం గారికి, క్వారీ మినిస్టర్లు, మైనింగ్ క్వారీ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursingHome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.